ఇందిరమ్మ ఇల్లు 600 ఫీట్లు దాటితే సర్కారు పైసలు ఇయ్యదా? బిల్లులు ఆగిపోతాయా? దీనిపై మంత్రి పొంగిలేటి గారు ఇచ్చిన క్లారిటీ ఏంది? ఈ ఒక్క నిమిషం వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసేటోళ్లకు కిరాక్ అప్డేట్ ఇది. జూన్ 2వ తారీఖు సంది రెండో విడత ఇల్లు మంజూరైతే మొదలవుతుంది. ఇక మస్తు మందికున్న డౌట్ ఏంటంటే సొంత జాగల 600 చదరపడుగులు దాటి ఇల్లు కడితే 5 లక్షల బిల్లులు వస్తాయా రావా అని. దీని మీద మంత్రి గారు ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చిర్రు. మీరు నిజమైన అర్హులై ఉండి 600 ఫీట్ల కంటే కొంచెం పెద్దగా కట్టుకున్నా సరే పక్కాగా బిల్లు అయితే పాస్ చేస్తామన్నారు. సో ఎవ్వరు టెన్షన్ పడకండి. అట్లనే ప్రభుత్వ జాగాల గుడిసెలు వేసుకున్న వాళ్లకు ఆ భూమి వాళ్ళదే అని తేలితే అక్కడ ఇల్లు కట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తుర్రు. మరి మీరు మీ ఇల్లు ఎన్ని ఫీట్లలో కట్టుకుందాం అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.